Good morning. Flames channel calling you. ఈ క్లిప్పింగ్లో వీడియో క్లిప్పింగ్లో మనము ఈ పుష్ప 2 ఒక కాంట్రవర్సీ ఉంది కదా, దాని చుట్టూ తిరుగుతున్న ఈ పరిణామంలో మనకి ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చిందన్నమాట. వైల్డ్ వోల్ఫ్ టీవీ యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ ఆర్ అనౌన్సర్ మిస్టర్ రావ్ ఆయన ఒక కొత్త కోణాన్ని బయటకు తీసుకొచ్చాడు. ఆల్ దిస్ గ్రాఫిక్స్ ఆర్ వీడియో క్లిప్పింగ్స్ రిలీజ్డ్ త్రూ ఇంటర్నెట్ ఆర్ మెయిన్ ఛానల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ త్రూ వేరియస్ ఛానల్స్. దిస్ పుష్ప 2 కాంట్రవర్సీకి సంబంధించిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా అరవింద్ గారి బ్రెయిన్ చైల్డ్, అల్లు అరవింద్ గారు. అది పుష్ప హీరో వాళ్ళ డాడ్. ఆయన ఆల్రెడీ అరవింద్ గారు సినీ ఇండస్ట్రీలో సెకండ్ జనరేషన్ వ్యక్తి. ఆన్ ప్రొడక్షన్ సైడ్ ఆర్ మేనేజ్మెంట్ సైడ్ ఆర్ కంట్రోలింగ్ సైడ్ ఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్, ఆల్ దీస్ థింగ్స్ ఎట్సెట్రా మనకు తెలుసు, మన వ్యూవర్స్కి మన ప్రజలకి తెలిసిందే. ఆయన ఎక్కడ ఈ క్లిప్పింగ్ షూట్ చేయాలా, ఆయన హీరో గారు కారు దిగి వచ్చినప్పుడు, జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎట్లా నడవాలా కారు దాకా, కారులో ఎక్కి ఇంకా ఆయన ఫస్ట్ వెళ్ళింది గీతా ఆర్ట్స్కి. అక్కడ మామూలు రోజుల్లో అయితే కారు నేరుగా గీతా ఆర్ట్స్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది వచ్చి ఉద్దేశం వచ్చి పబ్లిసిటీని ప్రమోట్ చేసుకోవాలనే దానికోసం ఒక 10 అడుగుల దూరంగానే కారు ఆపి అక్కడి నుంచి ఆ హీరో గారు కారు దిగి, పుష్ప హీరో గారు అక్కడి నుంచి నడుచుకుంటా గీతా ఆర్ట్స్కి పోవటం, దాన్ని ఏ బ్యాక్గ్రౌండ్లో షూట్ చేయాలా, ఇవన్నీ కూడా అరవింద్ గారి ప్లానింగే. ఈ క్లిప్పింగ్స్ అన్నీ మీడియాకి ఎవరు రిలీజ్ చేశారంటే వాళ్ళే, అరవింద్ గారు, గీతా ఆర్ట్స్ గారు, వారు పిఆర్ టీమో వాళ్ళే చేశారు, బయట వాళ్ళు ఎవరు కాదు అని మిస్టర్ రావ్ ద క్రియేటర్ ఆర్ అనౌన్సర్ ఆఫ్ వైల్డ్ వోల్ఫ్ టీవీ ఛానల్ గారు అంటున్నారు. ఎందుకు? ఆ హీరో గారికి రెమ్యూనరేషన్ పెంచడం కోసం, మా ఈ హీరో వల్ల ఇంత కలెక్షన్స్ వస్తున్నాయి, ఇంత పబ్లిక్లో డిమాండ్ ఉంది, ఇంతమంది లక్షలు మిలియన్స్ ఆఫ్ అభిమానులు ఉన్నారు, ఫ్యాన్స్, కాబట్టి 300 కోట్ల నుంచి 500 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఈ పుష్ప 2కి సోషల్ మీడియాలోనూ వచ్చే చక్కర్లు కొట్టే రూమర్స్, ఇది నేను చెప్పడం కాదండి, మీరు ఆయన మిస్టర్ రావ్ క్రియేటర్ ఆర్ అనౌన్సర్ ఆఫ్ వైల్డ్ వోల్ఫ్ టీవీ ఆయన మాటలు అన్నమాట. ఇవన్నీ మీకు ఒక చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను, అంతే. ఆయన మాటల్లోనే కూడా మనకు ఆ క్లిప్పింగ్ కూడా చూస్తాము. సో దాట్ పెంచుకునేదానికి చేసే ఐడియాలు ఇవన్నీ అంటారు. ఇప్పుడు ఆయన మాటల్లోనే మనం విందామా? ఓకే. అల్లు అరవింద్ గారు అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు అంటూ ఉంటారు. ఇప్పుడు 2000 కోట్ల రూపాయలు దాటిపోయింది, 2000 కోట్ల రూపాయల క్లబ్లోకి వెళ్ళిపోయారు, ఆయన గ్లోబల్ స్టార్ అయిపోయారు, ప్లానెట్ స్టార్ అయిపోయారు అల్లు అర్జున్ అనేటువంటి ఒక స్టేటస్కి తీసుకురావడంలో అల్లు అరవింద్ గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అంటే దీనికి కారణం ఏంటంటే నెక్స్ట్ సినిమాకి రెమ్యునరేషన్ పెంచుతారు. ఇప్పుడు ఆల్రెడీ పుష్పకి 300 కోట్లు తీసుకున్నారు అనేటువంటిది టాలీవుడ్లో వినిపిస్తున్నటువంటి టాక్. మరి ఈ పుష్ప 2కి 300 కోట్స్ తీసుకుంటే నెక్స్ట్ అల్లు అర్జున్ ఖాళీ షీట్ ఇస్తే 500 కోట్లు డిమాండ్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో ఇదంతా కూడా బిజినెస్ ప్రమోషన్. అయితే ఇప్పుడు జరిగినటువంటి తాజా సంఘటన పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ కేంద్రంగా చేసుకుని రేవతి చనిపోవడం, రేవతి కుమారుడు చావుబతుకుల మధ్య చికిత్స పొందుతూ ఉన్నటువంటి ఈ సంఘటన
దాన్ని బేస్ చేసుకుని తెలంగాణ పోలీసులు కేసు పెట్టినటువంటి ఎపిసోడ్లో గమనిస్తే కనుక దీని వెనుక బిజినెస్ ప్రమోషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. బిజినెస్ ప్రమోషన్ మీన్స్ అల్లు అర్జున్ యొక్క క్రేజ్ను మరింత పెంచుకునేటువంటి సీన్లు మనం గమనించవచ్చు. ఏంటి అవి అంటే, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు చికటపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్లి టెస్టులు చేయించి కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్ విధించింది. తర్వాత చెంచులు కూడా జైలుకి పంపించారు ఆయన్ని. ఇంతవరకు ప్రాసెస్ ప్రకారం జరిగింది. ఇక అక్కడి నుంచి ఆ సంఘటనని మరింత క్రేజ్ పెంచుకునేదానికి ఏ విధంగా అల్లు అరవింద్ గారు ప్లాన్ చేశారు అనేది ఇప్పుడు టాలీవుడ్లో బాగా జరుగుతున్నటువంటి ప్రచారం. ఆ రోజు రాత్రి అల్లు అర్జున్ జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నటువంటి ఆయన మరుసటి రోజు ఉదయాన్నే రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయ్యేటువంటి విజువల్స్ రిలీజ్ అయిన తర్వాత నేరుగా గీతా ఆర్ట్స్కి వచ్చి గీతా ఆర్ట్స్ ఆఫీస్కి ఎంట్రీలో దిగి అక్కడి నుంచి నడుచుకుని వెళ్ళారు అల్లు అర్జున్. కరెక్ట్గా ఇక్కడే గమనించాల్సిన పాయింట్. సహజంగా అల్లు అర్జున్ నేరుగా ఆయన గీతా ఆర్ట్స్ బిల్డింగ్ లోకి వెళ్ళిపోతారు కారు దగ్గర ఎప్పుడు కూడా. మాత్రం కారు దిగి నడుచుకుంటూ వెళ్ళారు. సరే, ఆ విజువల్స్ ఎవరు దొరికినాయి? వాళ్ళే విడుదల చేశారు. ఆయన కారుని కానీ కారులో దిగి ఆయన నడుచుకుంటూ వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచే రిలీజ్ చేశారు. వాటిని మీడియాకి ఇచ్చేసి మీడియా ద్వారా పబ్లిసిటీ పొందాలనే ప్రయత్నం అల్లు అరవింద్ గారు స్కెచ్ వేశారు అనేది కూడా ఇప్పుడు టాలీవుడ్లో వినిపిస్తున్నటువంటి మరో కోణం. ఇక ఆ తర్వాత మొత్తం సెలబ్రిటీలు వచ్చారు. మరుసటి రోజు అల్లు అర్జున్ని కలవడానికి క్యూ కట్టింది టాలీవుడ్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా క్యూ కట్టారు. అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చాడు కాబట్టి పరామర్శించాలి అనేటువంటి యాంగిల్లో క్యూ కట్టారు. ఆ విజువల్స్ని కూడా షూట్ చేశారు. ప్రతి విజువల్స్ని షూట్ చేయడం జరిగింది. అల్లు అరవింద్ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు అల్లు అర్జున్ వాళ్ళ పర్సనల్ పిఆర్ఓస్ కెమెరామెన్ షూట్ చేశారు. ఇక్కడ మరొక పాయింట్ నేను గుర్తు చేస్తాను. అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గీతా ఆర్ట్స్ నుంచి మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన స్నేహారెడ్డి తన సతీమణి ఏ విధంగా ఆలింగనం చేసుకొని ఆ జైలు నుంచి వచ్చినటువంటి సందర్భంగా ఆయన్ని ఆప్యాయంగా కౌగులించుకొని ఆయన యుద్ధానికి వెళ్ళి వచ్చినటువంటి యుద్ధ వీరుణ్ణి చూసినట్టుగా చూశారు ఆవిడ. ఆ విజువల్ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ గమనించాల్సినటువంటి పాయింట్, ప్రతి విజువల్ ఏదైతే పబ్లిక్ లోకి బాగా ఫోర్స్ఫుల్ వెళ్తుందో ఆ విజువల్స్ అన్ని కూడా క్లియర్ గా రిలీజ్ చేయడం జరిగింది. గ్రేట్ మైండ్. ఆ తర్వాత సెలబ్రిటీస్ విజువల్స్ రిలీజ్ చేశారు. వాళ్ళే రిలీజ్ చేశారు. ఆ విజువల్స్ ని మీడియాకు రిలీజ్ చేస్తే మీడియా వాళ్ళు ఇక రకరకాల కోణాల నుంచి వాటిని విస్తృతంగా ప్రచారం వాళ్ళే రప్పించుకొని ఆల్ ద ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఫేవరబుల్గా ఉండే వాళ్ళందరినీ ఆ హీరో ఇంటికి రప్పించుకోవడం, ఏ యాంగిల్లో ఆ క్లిప్పింగ్లంతా షూట్ చేయాలి అనేది అరవింద్ గారి పబ్లిసిటీ ప్లానింగ్, ప్రమోషన్ ప్లానింగ్లో ఒక భాగం. వినండి రావు గారి మాటల్లో. ఇక చిరంజీవి గారు అలాగే సురేఖ గారు ఇద్దరు వచ్చినటువంటి విజువల్స్, అల్లు అర్జున్ గారు అలాగే చిరంజీవి గారు మాట్లాడుకున్నటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా విడుదల చేశారు. ఇక ఆ తర్వాత మరుసటి రోజు అల్లు అర్జున్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు. చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడానికి అల్లు అర్జున్ తన ఇంటి నుంచి కారు తీసే దగ్గర నుంచి సీన్ కట్ చేస్తే మళ్ళా చిరంజీవి గారు ఇంటి దగ్గర చిరంజీవి గారి ఇంట్లోకి ఎంటర్ అయ్యేటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా వాళ్ళే రిలీజ్ చేశారు. అంటే అప్పటికప్పుడే కెమెరాలను ఫిక్స్ చేసుకోవటం, ఎలా రావాలి, నడిచి రావాలా, నేరుగా కారులో నేరుగా రావాలా, ఎక్కడ స్పాట్ లో షూట్ చేయాలి, కెమెరా షూట్, విజువల్స్ ఎక్కడ బాగా వస్తాయి, ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవటంలో పెద్ద స్కెచ్ అనేటువంటిది ఇప్పుడు కొత్త కోణం
వినిపిస్తుంది టాలీవుడ్. కొత్త కోణం వినిపిస్తుంది టాలీవుడ్లో అని మిస్టర్ రావు గారు అంటున్నారు. అది అనౌన్సర్ ఆర్ క్రియేటర్ ఆఫ్ దట్ ఛానల్. అది వినడానికి బాగానే ఉంది కదా. అది మంచి అవునా కాదా అనేది మన వ్యూవర్స్, పబ్లిక్, దే ఆర్ వెరీ క్లవర్, దే విల్ డిసైడ్. వినండి. అంతేకాదు నేషనల్ మీడియాకి కొంతమందిని పిఆర్ఓలుగా పెట్టుకొని నేషనల్ మీడియాలో కూడా ప్రచారం చేయించుకున్నారు అనేది కూడా వినిపిస్తుంది. వాళ్ళకు కూడా ఇలాంటి విజువల్స్ విడుదల చేయడం ఇవన్నీ కూడా. ఆ తర్వాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఆ సంఘటన గురించి. ఇమీడియట్ గా అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటనకి కౌంటర్ ఇస్తూ అల్లు అర్జున్ చేత ప్రెస్ మీట్ పెట్టించారు. ప్రెస్ మీట్ పెట్టించి ఆ మైలేజ్ని తారాస్థాయికి తీసుకెళ్ళాము అనేటువంటి అభిప్రాయానికి అక్కడ ఉన్నటువంటి పబ్లిసిటీ చేస్తున్నటువంటి కొంతమంది పిఆర్ఓలు ఉన్నారు, వాళ్ళు భావిస్తున్నారు. సో అది లీగల్ టీం ఇచ్చినటువంటి సలహా మేరకు నేను ప్రెస్ మీట్ పెట్టానని చెప్తున్నారు. అదండి సారాంశం. ఇది ఇంకా పెద్ద వీడియో, అది పోతూనే ఉంటుంది. ఇది సారాంశం అయితే ఇది తాత్పర్యం ఆఫ్ ఇది అన్నమాట. ఇది కొత్త కోణం కదా. వాళ్ళే వాళ్ళ పర్సనల్ టీములు పెట్టుకొని, పర్సనల్ కెమెరామ్యాన్లు పెట్టుకొని, పర్సనల్ పిఆర్ఓస్ని పెట్టుకొని, పర్సనల్ పబ్లిసిటీ టీమ్ని పెట్టుకొని ఎక్కడ తీయాలా, ఏ యాంగిల్లో షూట్ చేయాలా, క్లిప్పింగ్స్ రిలీజ్ చేయాలా అన్నీ వాళ్ళే రిలీజ్ చేసుకున్నారు అనేది మన రావు గారి యొక్క ఉపన్యాసం. ఈ క్లిప్పింగ్లో అనౌన్స్ చేయడం అన్నమాట వర్షన్. కొత్త కోణమే కదా. ఓకే, మీరు ఆయన వినేవాళ్ళు, శ్రోతలు, చూసేవాళ్ళు, ప్రజలు మంచి తెలివైన ఒక వాళ్ళు, దే కెన్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు చెప్పేవాళ్ళు అమాయకులు కావచ్చు, చెప్పేవాళ్ళు వాళ్ళ స్ట్రాటజీని ఫామ్ చేసుకొని వాళ్ళకి మైలేజ్ వచ్చేటట్టుగా చెప్పచ్చు, మాట్లాడచ్చు, పనులు చేయవచ్చు. కానీ చూసేవాళ్ళు, వినేవాళ్ళు కూడా అమాయకులు కాదండి. మంచి వాళ్ళకంటే ఎక్కువ తెలివైన వాళ్ళే మనమందరం. కాబట్టి వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ ఇన్ఫరెన్స్. నవ్వుకోండి కొంచెంసేపు. డూ గుడ్ టు ద పీపుల్ వెన్ ఇట్ డజంట్ కాస్ట్ యూ ఎనీథింగ్ టు యువర్ పాకెట్. మనకి ఖర్చు లేని మంచి పనులు చాలా చేయవచ్చమండి. అటువంటి మంచి పనుల్లో ఒకటి లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్లేమ్స్ ఛానల్. మీ సపోర్ట్ని, మీ ఎంకరేజ్మెంట్ని మాకు అందించండి. ఫ్లేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీస్. God bless you. Bye. Good night.